Namaste, welcome to Special Focus. నాగార్జున సాగర్ టు శ్రీశైలం రివర్ క్రూయిజ్ టూర్. ప్రకృతి ఒడిలో 6 గంటల పాటు ఆహ్లాదకర ప్రయాణం. 2 రోజుల యాత్ర. కృష్ణానదిలో సాగే ఈ బోటింగ్ పర్యాటకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నాగార్జున సాగర్ టు శ్రీశైలం యాత్ర హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. మొత్తం 150 కిలోమీటర్ల దూరం బస్సులో 4 గంటల ప్రయాణం తర్వాత రివర్ క్రూజ్ లో సాగర్ నుంచి శ్రీశైలంకు చేరుకోవాల్సి ఉంటుంది. 1985 నుంచి 95 వరకు అందుబాటులో ఉన్న ఈ టూర్ ప్యాకేజ్ కృష్ణానదిలో పడవ ప్రయాణానికి అవసరమైన నీటి మట్టం లేక నిలిచిపోయింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తిరిగి పర్యాటకుల్ని అలరించేందుకు అందుబాటులోకి వచ్చింది. విహారయాత్రలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. అందులోనూ పడవ ప్రయాణం అంటే ఎవరికిష్టముండదు? పర్యాటకుల మనోభావాలకు అద్దం పడుతూ పర్యాటక శాఖ ఈ కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ప్రకృతి అందాలను వీక్షిస్తూ కృష్ణానదిలో దాదాపు 6 గంటల పాటు ప్రయాణించి శ్రీశైలం చేరుకోవాల్సి ఉంటుంది. మొత్తం 5 జిల్లాల పరిధిలో ఈ ప్రయాణం కొనసాగడం విశేషం. ఇందుకోసం అగస్త్య బోటును ఏర్పాటు చేశారు. ఆద్యంతం ప్రకృతి ఒడిలో సాగే ఈ ప్రయాణం పర్యాటకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇది 4 గంటల ప్రయాణం. ఈ కొండల మధ్యలో నుంచి ఈ ప్రయాణం, ఈ చుట్టూ ఈ సీనరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడికి బస్సులో తీసుకొచ్చారు మమ్మల్ని. మళ్ళీ బస్సులో నుంచి ఇక్కడికి వచ్చాక ఎమ్మెల్యే అగస్త్య అని ఆ బోట్ అరేంజ్ చేశారు. ఆ బోట్ కూడా చాలా సౌకర్యంగా అందులో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. లంచ్, టీ, స్నాక్స్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేశారు. పరుగుల జీవితంలో మనలో కొత్త ఉత్సాహాన్ని నింపేలా ఏర్పాట్లు చేసింది టూరిజం డిపార్ట్మెంట్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లతో పాటు వివిధ గేమ్స్ ను బోట్లోనే అందుబాటులో ఉంచింది. దీంతో ఎత్తైన కొండలు, లోయలు, మధ్యలో కృష్ణమ్మ పరవళ్లు, పక్షుల కిలకిలా రావాలు, ఎటు చూసినా పచ్చని ప్రకృతి. ఈ అందాలన్నింటినీ ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రయాణం సరికొత్త అనుభూతుల్ని మిగులుస్తుంది. ప్యాకేజీ ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు, 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. 2000 రూపీస్లో నాగార్జున సాగర్ డ్యాము, నాగార్జున సాగర్ మ్యూజియము, నాగార్జున సాగర్లో ఉన్న ఎత్తిపోతల అనుపు చూయించి, శ్రీశైలంలో బ్రహ్మరామ మల్లికార్జున టెంపుల్ చూయించి, సాక్షి గణపతి చూయించి, శ్రీశైలం డ్యామ్ కూడా చూయించి, అండ్ 1 టైం బ్రేక్ఫాస్ట్, 2 టైమ్స్ లంచ్ ఏర్పరుస్తున్నాము. దాదాపు 110 కిలోమీటర్ల పొడవున కృష్ణానదిలో కొనసాగుతుంది నాగార్జున సాగర్ టు శ్రీశైలం బోటింగ్ యాత్ర. తలెత్తి ఎటు చూసినా శిఖరాగ్రం కనిపించినంత ఎత్తైన పర్వతాలు, తల దించితే చుట్టూ నీటి ప్రవాహం, ఊహకందని మలుపులు, మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతమంతా కొండల మధ్యనే సాగుతుంది. ఆహ్లాదం, ఆనందాల కలబోత సాగర్ టు శ్రీశైలం బోటింగ్ టూర్. ఆఫీస్ అదే గోల్ కాకుండా వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. హైదరాబాద్ కి దగ్గరలో ఉంది కాబట్టి వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. బోట్ లో ఇంతసేపు ప్లెజర్ ట్రిప్ అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంది. అంటే మధ్య మధ్యలో క్యారమ్స్, గేమ్స్ అలాంటివన్నీ చాలా ఎంజాయ్మెంట్ ఉంది.
సాగర్ వద్ద గరిష్ట నీటి మట్టం 590 అడుగులకు చేరుకోవడంతో పర్యాటక శాఖ బోటింగ్ ప్యాకేజీను అందుబాటులోకి తెచ్చింది. ఇదే స్థాయి కొనసాగితే జనవరి వరకు నాగార్జున సాగర్ టు శ్రీశైలం బోటు ప్రయాణం అందుబాటులో ఉంచాలన్నది టూరిజం శాఖ ఉద్దేశం. ఇప్పుడు 2 ఇంజన్లు గల బోటు ఎంఎల్ అగస్య మోటార్ లాంచ్ అగస్య అనే బోటు నడుపుతున్నాము. నెక్స్ట్ ఇయర్ కోసం 1,50,00,000 స్పెషల్గా డిజైన్ చేసి 4 గంటల్లో శ్రీశైలం చేరడానికి ఈ టైం ఏర్పరిచి ప్యాకేజ్ కూడా నెక్స్ట్ ఇయర్ చేస్తాము. ఈ సంవత్సరం వాటర్ లెవెల్ ఫుల్ రావడం వల్ల మన తెలుగు ప్రజలందరికీ సౌకర్యం కలిగించాలని 2,000 రూపాయలకే అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, ఫెర్రీ ఛార్జెస్ చేసి ఏర్పరిచాము. నుంచి 1995 వరకు 10 ఏళ్ల పాటు పనిచేసిన జర్మన్ క్రూయిజ్ ఇప్పుడు నిలిచిపోయింది. దాని స్థానంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అగస్త్యలో ప్రయాణం 6 గంటలు పడుతుంది. దీన్ని 3 గంటలకు తగ్గించేందుకు ఇప్పటికే 1,50,00,000 రూపాయల వ్యయంతో మరో కొత్త బోట్ను అందుబాటులోకి తెస్తోంది పర్యాటక శాఖ. I think it will be grand success. Presently it is going only once in a week. And I hope that it will be done for more days in a week. Boat 6 hours journey. It slightly to be developed with some extra food and entertainment in the boat. Some entertainment programs should be there, and some especially some time schedule should be slightly changed because Srisalam person should be reached there at 5 o'clock. రివర్ క్రూయిజ్ లో ప్రయాణంతో పాటు శ్రీశైలం మల్లన్న దర్శనం, రోప్వే ప్రయాణం, స్థానిక టూరిజం స్పాట్లు స్పెషల్ ప్యాకేజ్ గా అందిస్తారు. బిజీ లైఫ్ కు దూరంగా 2 రోజుల పాటు ప్రకృతి అందాలతో పాటు ఆధ్యాత్మిక చింతన కలిగించేలా పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బోటింగ్ అంటే ఏపీలో ఇంత లాంగ్ జర్నీ అసలు లేదు, ఫస్ట్ టైం. చాలా బాగుంది. మామూలుగా బోటింగ్ వెళ్ళాలంటే 5-6 అవర్స్ అంటే ఎక్కడికో అదర్ స్టేట్కి వెళ్ళాలి. ఇప్పుడు మన ఏపీలో ఉంది మంచి కృష్ణా వాటరు, తర్వాత సిటీ నుంచి వచ్చే వాళ్ళకు ఫ్రెష్ ఎయిర్, మంచి ఫుల్ ఆక్సిజన్, హెల్తీగా తయారవుతారు. శ్రీశైలం వెళ్ళి వచ్చే వరకు మంచి ఫ్రెష్గా తయారవుతారు. శ్రీశైలంలో యాత్ర ముగిశాక తిరిగి కృష్ణమ్మ ఒడిలో తిరుగు ప్రయాణం నాగార్జున సాగర్ కు మొదలవుతుంది. 6 గంటల ప్రయాణం తర్వాత సాగర్లోని పర్యాటక కేంద్రాలు, బుద్ధిస్ట్ సైట్స్, నాగార్జున కొండ మ్యూజియం, ఎత్తిపోతల ఇదే ప్యాకేజీలో చూసే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి హైదరాబాద్ కు బస్సులో తిరుగు ప్రయాణం. దీంతో నాగార్జున సాగర్ టు శ్రీశైలం వయా కృష్ణమ్మ టూర్ ముగుస్తుంది. సాగర్ టు శ్రీశైలం బోటులో ప్రయాణం గురించి పక్కా హైదరాబాదీ భాషలో చెప్పాలంటే మస్త్ జబర్దస్త్ టూర్. అవకాశం ఉంటే ఒకసారి చూసి తీరాల్సిన యాత్ర.